తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అలాగే జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో జూన్ 2 నిర్వహించిన కార్యక్రమాలపై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాంతికుమారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, కేంద్ర ఎన్నికల సంఘం నుండి కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కూడా అనుమతి లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 6వ తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి లభిస్తుందా లేదా అనేది కొద్దిగా సంక్షిప్తంగా ఉంది. కానీ అనుగుణంగా కూడా ఈ రోజు ఉదయం కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆవిర్భావ వేడుకలకు కూడా అనుమతి ఇచ్చింది. ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే 2014లో కూడా సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నేపథ్యంలో కూడా మరో 2 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినారు. ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కూడా భారీ ఏదైతే జూన్ 2న నిర్వహించే భారీ బహిరంగ సభకు కూడా ఆహ్వానించనున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించిన పాటను కూడా దాన్ని మరోసారి కూడా మార్పులు చేర్పులు చేసి కూడా దాన్ని ఆవిష్కరించున్నారు. అలాగే తెలంగాణ రాజముద్రను కూడా మార్చనున్నారు. అలాగే కీలకమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సంబంధ వర్గాలకు కూడా అనుకూలంగా కూడా తెలంగాణ విగ్రహం కూడా మారుస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. జూన్ 2న కూడా పరేడ్ గ్రౌండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అనంతరం ఆ భారీ బహిరంగ సభలో కూడా తెలంగాణ గురించి కూడా ప్రసంగించారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సందీప్.